అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ నేను చెప్తూ ఉండండి. ప్రథమధ్యాం అశ్వపూర్వం గజనాథ ప్రబోధిని సామ్రాజ్య దాయిని దేవి గజలక్ష్మి నమామ్యహం. గజలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మన ఇంట ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం పూర్వ దిగ్భాగే ఓం ఇంద్రాణాం సురాధిపతయే నమః. జనేభ్యః అస్మాకమస్తు దేవః. కులోజాంభోజా సంభోగరసభాజిరే స్థాపయామి పూజయామి. గజలక్ష్మీమావాహయామి. श्रीगंधं परिकल्पयामि. आकाशदत्तात्मने पुष्पं परिकल्पयामि. धूपं परिकल्पयामि. तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि. मधुदत्तात्मने अमृताभारनैवेद्यं देवस्य द्वारे अस्मिन् बाह्यात्मने ताम्बूलादि सर्वोपचार पूजां समर्पयामि. आग्नेयकलशे ओम అందరూ కూడా చెప్తూ ఉండండి. ధనం అగ్నికి, ధనం వాయువు, ధనం భూతాని, పంచచ ప్రభుతైశ్వర్య సంధాత్రీ ధనలక్ష్మి నమామ్యహం. మన ఇంటి యొక్క ధనలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఒకటే ఉంటే సరిపోదు. చూడండి, ఇంటిండా డబ్బు ఇంటిండా జబ్బు ఉంటే ఎవరు కూడా ఏ పనులు కూడా చేయలేరు అనమాట. ఒక మనకి అమ్మవారి ఇప్పుడు ధనలక్ష్మి అమ్మవారు అనుగ్రహం మనకు కలగాలి అంటే చూడండి, డబ్బులు ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండదు. అటువంటిది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? అమ్మవారి అనుగ్రహం ఎటువంటిదంటే చక్కగా మంచి మేధాని మనకి మంచి మేధస్సుని ఇస్తుంది. అంటే మంచి ఆలోచనలు వచ్చేలాగా చేస్తుంది. అదే విధంగా కొంతమందికి చూడండి నిద్ర పట్టదు. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చక్కగా నిద్ర పట్టాలన్నా సరే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అదేంటోనండి, ఎప్పుడూ కూడా మాకు నిద్ర రాదు, అదేదో సత్యనారాయణ స్వామి వ్రతాలు కథల్లో కూర్చుంటే కరెక్ట్ గా అప్పుడే నిద్ర వస్తుంది అంటారు చాలా మంది. అటువంటి అక్కడ ఏంటి, కలిపురుషుడు ప్రవేశిస్తాడనమాట. మనం చేసే పూజల్ని చెడగొడదామని చూస్తూ ఉంటాడు. అటువంటి కలిపురుషుడు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలని చెప్పి ధనలక్ష్మి అమ్మవారిని వేడుకున్నాం. ఆగ్నేయ కలిసే సప్తార్చిషే నమస్తప్తాజిహ్వాయ చిగ్రమూర్తయే విశ్వేశ్వరాయ దేవాయ అగ్నిమూర్తిమయాత్మనే సకల భూతాహ్వాన తదో వైశ్వానర సమిరాజ్య పురోడాశ తీలాధాది మధు క్షీరాంబుజాదాక్ష శ్యామ కైవసభావాదిభిః సంవర్ధిత శరీర సుశ్రువ కమండల జుహోపేక్ష నేణాపాత్ర భూత్ఫలోక ముసలాధిపాత్రాభిరంజైః సంవృత సంభారైః యజమానైర్ధ్వంత ప్రభృతి భక్తాదిభిః కర్పూరాగురగోష్ఠ చందన గుగ్గుల్వాగుర ధూపైః నావిద దీపికా జ్వాలైః సింధూర పాండురంగ జ్వాలన అంగరంగ వైభవపేతంగా చేసుకుని మండల పూజా కార్యక్రమంలో అష్టోత్తర శతకలశాలతో అమ్మవారిని అభిషేకించుకునేటువంటి సమయం జరుగుతూ ఉన్నది. అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఆరాధించినంత కాలం అమ్మ సదా మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవేంద్రుడు అమ్మ దయచేతనే మహదైశ్వర్యాన్ని పొంది ఆ ఇంద్ర పదవి రాగానే అమ్మవారి శేషమాలను పంపితే అది ధరించి దాన్ని గౌరవించవలసింది పోయి ఆ ఐరావతం కుంభస్థలం మీద పెడతాడు. అది కందిరీగలు కొడుతూ ఉంటే ఆ ఏనుగు ఆ గజమాని కాలుతో తొక్కేస్తుంది. అక్కడ దోషమేమో అమ్మవారు ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవేంద్రుడు కోల్పోతాడు. తిరిగి అమ్మవారిని తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటే అమ్మవారు మరణ వరం ఇచ్చింది, నేను త్రిలోకాలకు అధిపతిని చేస్తున్నాను అని. ఇలా కాదు, నేను అధిపతినైనా
కోరికలు ఉన్నాయమ్మా అంబా అని అడుగుతున్నాడు. మదస్తంభైన విద్యలయందు మా భక్తులంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య వస్తుంది. ఆ విద్యలో నువ్వు ఉంటేనే అది రాణిస్తుంది. ఏ విద్య తక్కువ కాదు. అందుకని ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యత ఉంటుంది. వ్యవసాయం ఒకడు, వ్యాపారం ఒకడు, ఉద్యోగం ఒకడు. మేము చేసే ఆ మదభ్యస్తమైన విద్యల యందు నువ్వు ఉండాలి. ఇంకా శరజాప ఖడ్గాది సాధనముల యందు అంటే ఆయుధ పూజ చేస్తూ ఉంటాం కదా మనం. ఒక టాపీను, కత్తిపేటు, చాకు వీటిల్లో కూడా నువ్వు ఉండాలి. ఉంటేనే అవి సక్రమంగా ఉంటాయి. లేకపోతే కూరల తరగబోయి మనం. అందుకని మన ఇళ్లలో ఆయుధ పూజ కూడా చేసుకుంటూ ఉంటాం. రథంలో ఉండాలి, వాహనాల్లో. అంతే కదా, కొత్తగా వాహనం కొనుక్కుంటే ఏం చేస్తాం? వాహన లక్ష్మిగా పూజ చేస్తాం. రథ పత్తి వారి జల వారణ చేయములందు అక్కడ స్త్రీలలో నువ్వు ఉండాలి. ఎందుకంటే ఇల్లు చక్కబెట్టాలంటే వాళ్ళకి ప్రత్యేక శక్తి ఉంటుంది. ఆ శక్తి వాళ్ళలో ఉండాలి. గో మహిషాది సద్ధామముల యందు గోవులలో నువ్వు ఉండాలి. మహిషి అంటే ఏమిటి? గేదెలు. ఎంతమందికి పాలిస్తున్నాయంటే అవి మామూలు ఇది కాదు. ఆ పాకశాలలో నువ్వు ఉండాలి. మనుల్లో నువ్వు ఉండాలి. అందుకే బంగారం రోజు రోజుకి పెరిగిపోతుంది. పాపం ఆవిడ చెల్లి కూడా, వెండి గారు కూడా పెరిగిపోతున్నారు. అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. హోమం చేస్తాం కదా, యజ్ఞం, ఒక దీపం, ఒక ధూపం, ఒక హారతి, వీటిల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. హోమ భూమాది ధాన్య రాసుల యందు ఆభరణాల్లో నువ్వు ఉండాలి. ధాన్య రాసుల్లో కూడా నువ్వు ఉండాలి అని కోరాడు. పుత్రమిత్ర కలత్ర బాంధవుల యందు పుత్రుల్లో ఉండాలి. లేకపోతే వాళ్ళు మనం చెప్పిన మాట ఎన్నో. పౌత్రులు అంటే మనవళ్ళు. అలాగే సత్కలత్రముల యందు, కలత్రం అంటే భార్యాభర్త. భర్తని భార్య, భార్యని భర్త గౌరవించుకుంటేనే అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం అయింటు. కాబట్టి ఆ బాంధవుల యందు బంధువుల్లో కూడా నువ్వు ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనం ఎదుగుతూ ఉంటే ఏడుస్తూ ఉండి అయిన వాళ్ళే ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా బాంధవుల యందు అలా ఉండాలని కోరాడు. అంతేకాక సుపరిమళ ద్రవ్య సంపదల యందు, ఇప్పుడు మనం పరిమళ ద్రవ్యాలు వేస్తాం కలశాలు. ఈ పరిమళ ద్రవ్యంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని ఆ పరిమళ ద్రవ్యాలు ఎంగేజ్మెంట్ చేసిన నానా రకాల శుభద్రవ్యాలు తెస్తాం. మన బోనాలు చేస్తారు, శుభద్రవ్యాలతో అమ్మకు సమర్పించారు కదా, వాటిల్లో కూడా లక్ష్మీదేవి ఉండాలి. ఉంటేనే శక్తి గుణేంద్రియముల యందు, నా కన్ను, చెవి, ముక్కు, ఈ ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేయాలి. ఆ ఇంద్రియాల్లో నువ్వు ఉండాలి తల్లి అని అమ్మను కోరుతూ, రాష్ట్రముల యందు, రాష్ట్రము అంటే ప్రజలు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అంటారు కదా, ఈ రాష్ట్రాలు అంటే ప్రజలు. ఆ ప్రజల్లో నువ్వు ఉండాలి. రాజధానుల యందు చక్కగా వెలుగుండాలి. ఇంకా చెబుతున్నాడు, దుర్గముల యందు, దుర్గమము అంటే కోట. చాలా కోటలు చూడండి, కృష్ణదేవరాయల వారి కోట, ఇక్కడ కూడా నల్గొండ, ఇవన్నీ కోటలు ఉన్నాయి. అవన్నీ పాడైపోయింది. అమ్మవారు అక్కడ ఉంటే ఆ కోటల భవంతులన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. అందుకని నువ్వు ఆ ప్రదేశాల్లో ఉండాలి. ఇంకా ఏం చెబుతున్నాడు అంటే, భువనముల యందు క్రీడా విలాసైనట్టి రమ్య భూముల యందు, భూదేవిని నమ్ముకుని ఒక గుప్పెడ ధాన్యం తల్లితే ఒక 10 బస్తాల ధాన్యం ఇంటికి పంపిస్తుంది. ఈ భూములలో నువ్వు ఉండాలి.
కలిసి వచ్చిన ఇల్లు ఒక సెంటు భూమి అయినా చాలు మనకు. ఓ ఎకరాల్లో ఉండి కలిసి రాకపోతే ఉపయోగం ఏముంది? ఆ భూముల్లో నువ్వు ఉండాలేమ్మా. ఇంకా ఏం చెబుతున్నా అంటే నా శరీరమందు అక్కడ నా శరీరంలో లేకే నాకు ఆనాడు బుద్ధి వక్రించింది. నీవిచ్చిన శేషమాలను తిరస్కరించారు. దానివల్ల ఇవాళ నేను రాజ్యాన్ని కోల్పోయి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మళ్ళీ నేను ఇంద్రుడినయ్యాను. అందుకని నీవు నా శరీరం నందు ఉండువుగాక ఇంపుగా అంటే సంతోషమే. అట్టా అమ్మవారిని మనం ఇన్ని దేవాలయాలు జీర్ణోద్ధారణ చేస్తూ ముందుగా అమ్మవారి ఆలయాన్ని పూర్తి చేయాలి, బోనాలు అనేది ఆగకూడదు అనేటువంటి చక్కని మంచి ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలను శ్రద్ధగా చేశారు. ఇప్పుడు ఆ 108 కలశాల్లో అమ్మవారిని ఆవాహన చేస్తారు. అమ్మవారు అనేక రూపాల్లో ఉంటారు. బాల రూపంలో ఉంటుంది. ఆ బాల రూపానికి శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే బాలా త్రిపుర సుందరి అంటారు. అయోధ్యలో రాముడిని కూడా ఎలా ప్రతిష్ఠించారు? బాలరాముడు. అలాగే తిరుపతిలో ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామిని ఏమంటారు? బాలాజీ. ఎందుకంటే ఆ బాల రూపానికే శక్తి. సుబ్రహ్మణ్య స్వామిని ఏమంటారు? బాల సుబ్రహ్మణ్యం. బాల రూపానికి బాగా మంచి శక్తి ఉంటుంది. అక్కడ బ్లూటూత్ ఆన్ చేయండి. రండి మీరు ముందు ఉండాలి. పట్టుకోగలిగిన రెండైనా ఇచ్చేయండి. అందులో బ్లూటూత్ ఆన్ చేయరా? ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యభూతో దైషవే నమః. నమస్తు ధన్వనే భావ్యాం యా దైషస్వతమా శివం బభూవదే తనుః. యాదే రుద్రశివా తనూరఘోరా పాపకాశినీ. యా మిషుం గిరిసతే ఏభివర్షస్తవే. శివేన వచసా త్వా గిరిసాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగద్విక్ష్మకం సమనా అసతో అద్యోచత దివక్తా ప్రథమో దైవ్యోభిషగో. అయేకస్య సర్వాణ్యం భయం సర్వాస్య యాతదాన్యః అసవ్యస్తామరో అర్ణఉత వబ్రస్వ మంగళః.
ये चेमागुं रुद्रावितो दिक्षश्रुता सहस्रशो वैशाखेणैमहे असव्योगसर्पधीरग्रीभो विलोहितः उदैनं गोपा अदृशन्नदृशन्वदहार्यः उदैन भूतानि सदुष्टो प्रणयातनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय ईडशे अघोये अस्य सत्त्वारोहं तेभ्यो नमः कर्मुच्च तन्वनस्वभयोरात्मयोज्याप्याश्च देहस्तैषवः पराता भगवोपपा अवदत्यो सहस्राक्षसुदेषु देविश्रीर्य सल्यानाम् मुखास्कोनस्मना भवा विद्यन्दनकवर्धिनो विसर्यो बाणभागमुदाने सन्नस्येषवाभरुषशङ्कटिः याते हेतरमे दुष्टमहस्ते बभूवते तनभूतयास्मान् विश्वदस्मयक्ष्मया परिपूजा नमस्ते अस्तु आयुधाय न तदाय दृष्टवे एवाभ्यामुदे नमो बाहुभ्यां तदधन्वने कंठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः पुण्यवाहवे श्रीनान्ये दिशाञ्जपते नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो वसूनानदये नमो नमः सस्मिञ्जराय श्रीमते वृद्धिनामदये नमो नमः पद्मशाय गिर्याग्नेन्द्रापदये नमो नमो हरिकेशाय योपवीतरे पुष्टानापदये नमो नमो भवस्य हेते जगदापदये नमो नमो रुद्राय रुद्राविणे क्षेत्रये नमो नमः सूताय पदये नमो नमः रोहिताय स्तोमये वृक्षाणापदये नमो नमो मन्त्रिणे वाण्याय कक्षाणापदये नमो नमो भुवनघोषाय कृतये धेनापदये नमो नमः कक्षरभीताय धात्मनापदये नमो नमः नमः सहमानाय व्याजनापदये नमो नमः कगवाय शङ्किणे स्तेनापदये नमो नमो निशङ्किण विशुधिमते तस्कराणापदये नमो नमो वञ्चते परिवञ्चते सायूनापदये नमो नमो निचेनवे परिचरायारण्यानापदये सहस्राक्षाय सतधर्मणि शपिविष्टाय नमो मेरुष्टमाय येशपदे नमो हृष्टाय च वामनाय नमो बृहदे च वंशीयसे नमो वृद्धाय च संवृद्धने नमो अग्रयाय च प्रथमाय नमो आश्रये च अजराय च नमः शीघ्राय च शीघ्राय नमो ऊर्ध्वस्वत्ये नमः सतदस्याय च द्वीप्य नमो ऐतरनिष्ठाय नमः पूर्वजाय च परजाय च जवाय च नमो न्याय च मुद्याय च नमः सौभ्याय च वृद्धहर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो भृत्याय च नमः भार्याय च नमः प्रधरणाय च उद्धरणाय च नमः आधार्याय च लाभ्याय च नमः शिष्याय च वैद्याय च नमः सत्याय च प्रवाप्याय च नमः हिरण्याय च प्रपथ्याय च नमः किंसलाय च क्षेणाय च नमः कवर्धने च पुलस्ताय च नमः गोष्ठ्याय च गुह्याय च नमः स्थल्भ्याय च गेह्याय च नमः काट्याय च परेष्ठाय च नमो हृदयाय च रेष्प्याय च नमः पागुं सव्याय च रजस्याय च नमः शेष्प्याय हरित्याय च नमो लोभ्याय च ओलभ्याय च नमः ऊर्ध्याय च सूर्याय च नमः पुण्याय च नमः सिद्ध्याय च नमः भुग्रमाणाय च अभिघ्नदे च नमः आख्यदे च प्रकृतदे च नमः वक्रिकेभ्यो देवामरेभ्यो नमो विक्षीणकेभ्यो नमः विचिन्वत्येभ्यो नमः आमृताय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे च शतपदे च नमः स्त्रीष्णेशवे च आयुधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च वत्याय च नमः काट्याय च नीत्याय च नमः सूद्याय समस्याय च नमः नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्याय च नमः इन्द्रियाय च तप्याय च नमो वाद्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तवाय च हर ओम हर 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 नमः सोमाय च नमः साम्राय च अरुणाय च नमः सिंहाय विजय सहस्रदेव सहस्रदा मन्युरिन्द्रो मन्युरे वासुदेवो मन्युरो होता वरुणो जातवेदाः मन्युं विषैलते मानुषेद्या पाहिनो मन्यो तपसा सुजोषाः अभीहि मन्यो नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो सर्वापमृत्युर्नश्यतु आयुर्वर्धनात् दीर्घमायुः अग्ना विष्णो सजोषसे मा वर्धन्तु वाङ्गिरः धुम्नैर्वाजेभिरागतम् वाजश्च मे प्रसवश्च मे प्रियतिश्च मे मृतिश्च मे भीतिश्च मे कृतश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे स्तुतिश्च मे ज्योतिश्च मे प्राणश्च मे पानः च मे ज्ञानश्च मे शुच्च मे चित्तञ्च मे आदीरञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च मे ओजश्च मे साश्च मे आयुश्च मे जराच मे आत्मा च मे तनोश्च मे शर्म च मे वर्म च मे गाणि च मे स्थानि च मे परोक्ष च मे शरीराणि च मे ज्येष्ठञ्च मे आदिपत्यञ्च मे मन्यश्च मे वामश्च मे भश्च मे जयमा च मे महिमा च मे वरिमा च मे
प्रतिमाच मे वर्षमाच मे द्रागुयाच मे वृद्धञ्च मे वृद्धिश्च मे सत्यञ्च मे श्रद्धाच मे मोदश्च मे जातञ्च मे जनिष्यमानञ्च मे सूक्तञ्च मे स्फुटञ्च मे वित्तञ्च मे वेद्यञ्च मे भूतञ्च मे सुखञ्च मे सुपदञ्च मे अर्धञ्च मर्ध्यश्च मे क्लुप्तञ्च मे सामानजिज्ञरे छन्दागुं जिज्ञरे तस्मादो यजस्तस्मादजायत अजायन्त एकेचोपयाततः गावो जिज्ञरे तस्माज्जाता अजावयः यत्पुरुषं यदतः तदिदाव्यकल्पयन् भुजङ्गिमस्य गौ बाहु काहूरोपादावस्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरो ततश्चेद्वैश्चः अभ्यागं शूद्रो अजायत वितरञ्च प्रयत्नः त्रिगुणरथामविरायति वाक्पतङ्गाय श्रिये साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं अयं सुन्दर्याय स्यात् सार्वभौमः सार्वांशः आन्धाता अयं गो वृक्षक्रमे दधनं मातरं पुनः वितरञ्च प्रयं सुमः त्रिगुणरथामविरायति वाक्पतङ्गाय श्रिये प्रत्यस्य महाद्यभिः अस्य प्राणायामानत्यन्तस्य रजरोचनः महेशस्वः तत्त्वा आकृतः परोपमन्युना यलमग्या इंद्रो वृद्धस्रवाः स्पार्शो अरिष्टान्यमिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ यस्ते मन्यो विदत्वज्रसायकः सह ओम चत्वारि शृंगारयोस्य बाधात्रे शीर्षे सप्तहस्तासु अस्य हृदावदोषभूतपटिनोदेवो मज्जागुं अविवेश मेषानुवृत्तावृत्तमवलम्बोमोदिशमन्विगोडे सर्वकामम् आत्माभिमुखासीनम् एवं ध्यायतु दाशनो यज्ञरूपं स्वरे दृष्टुम् अग्निकुण्डलमध्यगम् शङ्करकर्कटापाणिं दत्तजामं देवं वेदान्तेन लक्ष्म्यासुदासीनं एवं ध्यायते कृतं हरिः ओम येषा देव प्रसवं सर्वापूर्वोऽपि जातस्सौ गर्भयन्तः समयायमानो सदृश्यमानः प्रत्यङ्गा तिष्ठति विश्वतोमुखः ऐक्यपुरुषుణ్ణి లోపలికి ఆవాహన చేసుకోండి ప్రాణముఖాగ్నే మమ దేవస్య భగవదభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మనతో భవ ఇదోక్త జిహ్వయా హవిర్గృహాణాం సౌర్యేన వాణేన ప్రదక్షిణాగ్నిం ప్రసమోక్ష్య అగ్నిమలంగుర్య ఓం ఆహ్వనీయాయ నమః ఓం గారాస్వత్యాయ నమః ఓం దక్షిణాగ్నయే నమః ఓం సభ్యాయ నమః ఓం అసదభ్యాయ నమః ఓం దావానలాయ నమః ఓం విశేషకాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం సప్తార్షిషే నమః పరిశేషణం ఓం వాసుదేవాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః హోష్యామి హోతి ఆర్జమాత్రయార్జమిలాప్య ఏకం ద్వే त्रीणि धन्मनागा धन्मराजिंजेम धन्मरातीम्रा समगो जेम చపాతీలు अन्नामन्य प्रचोदयात् स्वाहा ओम कट्गं जप
शङ्कं सन्ततिकरैश्वर्याणां सर्वानुदोषावृतां लीलास्मद्विलासरां सेवे महाकालिका यावस्तौ देहरो कमलजौ सम्मतं कैटभो अक्षस्रस्परशृङ्गदेशकुलसङ्गं तरुकुण्डिका दण्डं शक्तिमसञ्चिजन्म जलजं घण्टां सुराभाजनमो शूलबन्धा सुदर्शने चतुर्थे हस्तैष्णवाडप्रभा देवे श्रीभवर्धिनीमिह महालक्ष्मीं सरोजस्थितां स्वाहा ఓం నమశ్చండికాయే స్వాహ सर्वाच स्वाहा ఓం दयासुरगणानि हते निवेद्ये तस्मिन् दुरात्मनुसुरानि बले च देव्या तां दुष्टवक्रणितनम्रशिरोधरां सा वाग्भिः प्रहर्षपुलकोत्तमजानुदेहा स्वाहा దేవ్యాయా చతపదం జగదాత్మసత్యా విశేష దేవగణశక్తి సమూహమూర్త్య తామంబికాకల దేవ మహర్షి పూజ్యం భక్ష్యానదాస్వ విదదాతు శుభానిసాన స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంగ్యహోతి తదోయం వై పూర్ణాహుతి ఏకాదశ మే త్రిస్రశ్చ మే పంచదశ మే సప్తదశ మే నవదశ ఏకాదశ మే త్రయోదశ మే పంచదశ एकविंशतिश्च मे त्रयाविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशतिश्च मे त्रयस्त्रिंशतिश्च मे चतुस्रश्च मे अष्टौच मे द्वादश मे षोडश मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशतिश्च मे चतुर्विंशतिश्च मे द्वादश मे चतुश्चत्वारिंशतिश्च मे अष्टाचत्वारिंशतिश्च मे वाजश्च प्रथमस्य अभिजस्य कृतस्य शुभस्य मौधातिज्ञस्य अस्यान्त्यायनस्य भुवनस्य भुवनस्याधिपतिश्च स्वाहा सर्वं श्रीज्ञमुर्णार्पणमस्तु ప్రదక్షిణ చేయి క్రియాహీనం భక్తిహీనం విహీనం హుతాసన ఉతాసన యత్కృతంతు యత్కృతంతు మయాదేవ మయాదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే సుతే ఏతత్ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు యజ్ఞ పురుష నారాయణ చరణారవిందార్పణమస్తు మహాకాళీ మహాసరస్వతి మహాలక్ష్మీ స్వరూపిణి నల్ల పోచమ్మ భగవతి చరణారవిందార్పణమస్తు हिरण्यप्राकारामात्राज्वलन्तीं वृत्तां कल्पयन्तीं पद्मे हिरण्यं विन्दे हिरावत्वं पुरुषानहम् हिरण्यप्राकारामात्राज्वलन्तीं वृत्तां कल्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां लोकप्रवेश्यं इन्द्रां प्रभासां विकटाज्वलन्तीम् इयं लोके देवतां लक्ष्मीं स्वामियुनि आदित्यवर्णेन नदोदिधातो वनस्पतिष्ठवृक्षोपबिल्वाः तस्य फलानि तवदानि सन्तु मायान्तराय ॐ शिवकर्यै नमः ॐ दुर्गायै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ विष्ण्यै नमः ॐ प्रजन्यै नमः ॐ सत्यसङ्गायायै नमः ॐ ऐन्द्रीरकायै नमः ॐ वासुने नमः ॐ वरप्रदायै नमः ॐ सत्याय ओम साध्ये नमः ओम भवप्रीताय नमः ओम भव्याय नमः ओम भवमोचन्ये नमः ओम आर्याय नमः ओम दुर्गाय नमः ओम जयाय नमः ओम आर्याय नमः ओम त्रिनेत्राय नमः ओम शूलधारण्ये नमः ओम पिनाकधारण्ये नमः ओम चित्राय नमः ओम चंद्रघंटाय नमः ओम महातपाय नमः ओम महसे नमः ओम बुद्धे नमः ओम अहंकाराय नमः ओम चित्तरूपाय नमः ओम चिताय नमः ओम नित्ये नमः ओम सर्वमन्त्राय नमः ओम सत्याय नमः ओम सत्यानंद तस्यास्काय मध्ये परमात्मा व्यवस्थितः योगां पुष्पं वेद पुष्पं
आयतनं वेद आयतनवान् भवति अभ्यर्थामपामायतनम् आयतनवान् भवति आयतनम् आयतनवान् भवति नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद आयतनं वेद आयतनवान् भवति प्रविद्वान् एवं विपानमृतैभोवि अयनाय विद्यते श्रीलक्ष्मी कमलालया सुमती रामाजगद्रक्षणी कल्याणी सकलेश्वरी हरिसती भाव्यानुसन्धायिनी सौभाग्ये विमलेश्वरी विमले नारायणी चेश्वरी आयान्नो भगवान् पुराण पुरुषः सदा मङ्गलम् मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने सार्वभौमाय मंगलम् అది కింద కాకి ఇక్కడ ఒక చోట వేసేసి కొట్టేది బయటైనా కొట్టేయచ్చు బయట కట్టి నల్లపోచమ్మ తల్లి జై బోలో నల్లపోచమ్మ తల్లికి జై బోలో నల్లపోచమ్మ తల్లికి मुख्यपदम् अतः शान्तिं प्रयच्छामि अनन्त पुण्यफलम् अतः शान्तिं प्रयच्छामि अनंत पुण्यफलदम अतः शांतिं प्रयच्छामि राघवेंद्र अनंत पुण्यफलदम अतः शांतिं प्रयच्छामि ఇల్లు వచ్చేసారా अनंत पुण्यफलदम शांति में